అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం సింహాద్రి అప్పన్న చందనోత్సవ విశేషాలు తెలుసుకుందాం. తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నృసింహ క్షేత్రాల్లో ఒకటి సింహాచలం. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో వరాహ, నృసింహ అవతారాల కలయికతో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు వరాహ లక్ష్మీ నృసింహస్వామిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ గోస్తని, శారదా నదుల పరివాహక ప్రాంతం మధ్య సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున తూర్పు కనుమల్లో ప్రకృతి సౌందర్యం ఉనికి పడుతున్నట్టుగా అప్పన్న కొండ విరాజిల్లుతూ ఉంటుంది. సామాన్య శకం 9వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అలాగే విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని దర్శించి విరివిగా దానాలు చేసినట్టు ఆలయంలోని శాసనాలు వెల్లడిస్తున్నాయి. సింహాద్రి అప్పన్న ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం, రథయాత్ర, ఊట్ల వేడుక, గోదా కళ్యాణం, తెప్పోత్సవం, డోలోత్సవం మొదలైన అన్ని ఉత్సవాల కన్నా మిన్నగా చందనోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. లక్షలాది మంది భక్తులు ఈరోజు స్వామివారి చందనోత్సవాన్ని చూడడానికి వస్తారు. వైశాఖ శుద్ధ తదియ నాడు అంటే అక్షయ తృతీయ అంటారు. ఏడాది పాటు స్వామివారికి అలంకరించిన గంధాన్ని ఈ రోజు ఒలిచి స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తారు. ఈ కార్యక్రమం చందనోత్సవంగా ప్రసిద్ధి పొందింది. చందనోత్సవం నాడు 3 మణుగుల చందనం, ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణిమ రోజుల్లో 3 మణుగుల చొప్పున మొత్తం 12 మణుగుల చందనాన్ని అప్పన్నకు సమర్పిస్తారు. సింహాచలం అప్పన్న ఆలయ విశిష్టత ఏంటంటే, సంవత్సరం అంతా కూడా నిత్య రూపంలో దర్శనమిస్తూ, ఒక్కరోజు మాత్రమే నిజ రూపంతో భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం మన భారతదేశంలో ఉండేదే సింహాచలం. చందన లేపనంతో నిత్య రూపంతో పూజలందుకునే స్వామి వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడు మాత్రమే నిజ రూపంతో సేవలందుకుంటాడు. చందనోత్సవంలో మరో ముఖ్యమైనది నిజరూప దర్శనం. సంవత్సరమంతా చందనంతో కప్పబడి ఉండే స్వామివారి విగ్రహం అక్షయ తృతీయ నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిస్తుంది. ఇది మనిషి జీవితానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉపశమనం. బాహ్యంగా మనం ఎన్నో అలంకరణలు, ఆడంబరాలు, అహంకారపు పొరలతో మన నిజ రూపాన్ని కప్పేస్తూ ఉంటాము. కానీ ఆ పొరలు తొలగినప్పుడు మన అసలు స్వరూపం వెలుగులోకొస్తుంది. చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోవడం ఒక ఆచారం. మనిషి తన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని తన అసలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని సూచించడానికి తగిన ఆధ్యాత్మిక సందేశమే ఇది. అప్పన్న చందనోత్సవం భక్తి తత్వానికి కూడా బలంగా ప్రతిబింబిస్తుంది. భక్తుడు తన మనసును దైవానికి అర్పించినప్పుడే అతనికి దైవానుభూతి కలుగుతుంది. భక్తుల హృదయాల్లో ఉప్పొంగే విశ్వాసం, సమర్పణ భావం ఈ ఉత్సవాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చందనం చల్లదనానికి, అలాగే పవిత్రతకు, పరిమళానికి ప్రతీక. అది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. చందనం దైవానికి అర్పించడం అంటే మన హృదయంలోని పవిత్రమైన భావాలను భగవంతుడికి సమర్పించడం అని దానికి అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే సింహాచలం చందనోత్సవం ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. మనలోని అహంకారాన్ని తొలగించి, కోపాన్ని తగ్గించుకొని శాంతి, ప్రేమ, భక్తి వంటి సద్గుణాలను పెంపొందించుకోవాలని అప్పన్న చందనోత్సవ కార్యక్రమం మనకు తెలియజేస్తుంది. అలాగే మీరెప్పుడైనా సింహాచలం అప్పన్న చందనోత్సవాన్ని వీక్షించి ఉన్నా, సింహాచలాన్ని దర్శించి ఉన్నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సీతామాత ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.